పరలోకం వెళ్తున్నాను. నేను పరలోకం ఎలా వెళ్తున్నానంటే, నేను ఒక పాస్టర్ అమ్మని అనేక మందిని దేవుని వైపు తిప్పాను. మా కుటుంబము, మా పితరులు, ఇంకా మా వంశపు వారందరూ కూడా దేవుని సేవ చేస్తూ ఎంతో దేవునికి ఇష్టంగా జీవించాం. అందుచేతను దేవుడు ఏం చెప్పాడో ఆ యొక్క అన్ని అంశాలను, అన్ని ఆజ్ఞలను పాటిస్తూ పాస్టర్గా నేను అనేక మందిని దేవుని వైపు త్రిప్పాను. దేవుడు ఏం చేయమన్నాడు? ప్రభువా ప్రభువా అని ప్రస్తుతించమన్నాడు. ప్రభువా ప్రభువా అని నేను దీవారాత్రులుగా ప్రస్తుతిస్తున్నాను. అంతేకాక నేను పరలోకం ఎలా వెళుతున్నానో తెలుసా? ఎలా కోయిన్సిడెంట్ అయిందో తెలుసా? నేను పాస్టర్ అమ్మని కదా, దాంట్లో మొదటి లెటర్ పి కదా, పరలోకంలో నుండి మొదటి లెటర్ కూడా పిఏ కదా, పారాడైజ్లో ఆ విధంగా నేను పరలోకం వెళ్ళిపోతున్నాను. అలాగా మీరు కూడా ఎవరైనా పరలోకం వచ్చేవాళ్ళు ఉంటే రండి. నేను పరలోకం వెళుతున్నా, నేను పరలోకం వెళుతున్నా. ఎక్కడికి వెళ్తున్నారు? ఎందుకు నేను పరలోకం వెళ్తున్నానమ్మా. నేను వస్తా మీతో పాటు. నువ్వెలా వస్తావు పరలోకం? నేను చాలా సేవ చేశాను తెలుసా? ఎలా చేస్తావు సేవ? నేను మా ఇంటికి ఎవరు వచ్చినా మంచి చెఫ్ని, బాగా వంటలు చేసి అందరికీ వండి పెట్టేదాన్ని. పరలోకం వెళ్ళిపోతారంట. చూద్దాం. నేను వస్తా మీతో పాటు. నేను మా ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి మంచిగా వండి అన్ని రెడీ చేసి పెట్టేదాన్ని తెలుసా? అయితే నువ్వు కూడా పరలోకం వస్తావా? నిన్ను వస్తాం. అయితే సరే, మన ఇద్దరం పరలోకం వెళ్దాంరా. ఓకే. మేము వెళ్తున్నాం పరలోకాన్ని, మేము వెళ్తున్నాం పరలోకాన్ని. ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? మేము పరలోకానికి వెళ్తున్నాం. అవునా, నేను కూడా వస్తాను మీతో పాటు. నువ్వెందుకు వస్తావు పరలోకానికి? అయ్యో, నేను నన్ను అడుగుతున్నారండి ఎందుకు వస్తానని. మీరు అసలు ఎవరండి? పరలోకానికి మీకు ఏ అర్హత ఉందని? నేనెవరో తెలియదు మీకు. నేను పెద్ద సింగర్ అసలు. నేను పాట పాడానంటే పరలోకమే కిందకి దిగి వచ్చేస్తుంది తెలుసా మీకు? అక్కడ వచ్చి పాడతారా పాటలు? చూద్దాం. మీరు పాటలు పాడతారా? అవును. ఓ, నేను ఎప్పుడు వినలేదే. నేను ఎన్ని స్టేజ్ పెర్ఫార్మెన్సెస్ ఇచ్చానో మీకు తెలుసా? నా అపాయింట్మెంట్ దొరక్క ఎంతో మంది వెయిట్ చేస్తూ ఉంటారు. తెలియదా మీకు? మాకు తెలియదమ్మా. సరే రా చూద్దాం. ఓకే. మేము వెళ్తున్నాం పరలోకానికి, మేము వెళ్తున్నాం పరలోకానికి, వెళ్తున్నాం పరలోకానికి. అవునా, నేను కూడా మీతో పాటు వస్తాను. అయ్యో, నేను లోకంలో చాలా అద్భుతాలు చేశాను తెలుసా? నేను ఒక పెద్ద డాక్టర్ని. పెద్ద హాస్పిటల్లో డాక్టర్ కూడా పరలోకం చూద్దాం. ఏంటి స్పెషల్? ఏంటి ఒకటే అనుకుంటున్నారు? నేను పెద్ద హాస్పిటల్లో పెద్ద డాక్టర్ని. ఎంతో మందికి నేను సర్జరీ చేశాను, ఎంతో మందిని బతికించాను తెలుసా? దేవుడు నాకు కూడా పరలోక రాజ్యం ఇస్తాడు తెలుసా మీకు? చూద్దాం రా, పరలోకానికి వెళ్దాం. నడవండి నడవండి. మేము వెళ్తున్నాం పరలోకానికి, మేము వెళ్తున్నాం పరలోకానికి, మేము వెళ్తున్నాం పరలోకానికి. ఆగండి ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? మేము పరలోకానికి వెళ్తున్నాం. మీరు పరలోకానికి వెళ్తున్నారా? నేను కూడా
రండి నాతో పాటు పరలోకానికి. మేము పరలోకానికి వెళ్తున్నాం. అవునా? అయితే నేను కూడా మీతో పాటు పరలోకం రావాలనుకుంటున్నానమ్మా. నేను పాపిని. దూరం దూరం చూడండి. కానీ యేసయ్యను నేను అంగీకరించి బాప్తిస్మం పొంది రక్షణ పొంది ఆయన నామంలో నేను జీవిస్తున్నాను. బాబు కూడా నా పాపాలన్నీ ఆయన ఎదురు ఒప్పుకున్నానమ్మా. మీతో కూడా నేను పరలోకం రావాలనుకుంటున్నాను. నువ్వు ఎవరిని యేసయ్య చేర్చుకుంటారు? రండి. సరే రండి కానీ దూరంగా ఉండండి. మేము వెళ్తున్నాం పరలోకానికి, మేము వెళ్తున్నాం పరలోకానికి, మేము వెళ్తున్నాం పరలోకానికి. టిక్ టిక్ టిక్. యేసయ్య, నేను వచ్చాను, తలుపు తీయవా? నా ప్రియమైన కృష్ణకుమారుడి రామ, తలుపు తీ యేసయ్య, నాకు తలుపు తీ యేసయ్య. నా కృష్ణకుమారి, నువ్వు పాస్టర్వేనమ్మా. మీ తాతలు మీ వంశం అంతా కూడా సేవ చేస్తూనే వచ్చారు, కానీ నా కోసం మీరు ఎప్పుడూ ప్రయాసపడలేదు. అలా అంటారేంటి యేసయ్య? ఎంత కష్టపడి పరిచయం చేశాను యేసయ్య. అవునమ్మా, నువ్వు కష్టపడ్డావు, కానీ అది లోక సంబంధంగానే. కానీ నాకు ఇష్టమైన సేవ నువ్వు చేయలేదమ్మా, కాబట్టి నా నుంచి తొలగిపో. అయ్యో యేసయ్య, అలా అంటారేంటి యేసయ్య? ప్లీజ్ యేసయ్య, తలుపు తీయండి యేసయ్య. లేదమ్మా, ప్లీజ్ యేసయ్య, తలుపు తీయండి యేసయ్య. ప్లీజ్ యేసయ్య, యేసయ్య, ప్లీజ్ యేసయ్య. యేసయ్య, నేను మ్యూలర్ వచ్చాను. అమ్మా ప్రియులా, నీవందరికీ సేవ చేసావు, కానీ నా కోసం, నా సేవకుల కోసం, నా సంఘాల కోసం నువ్వు ఎప్పుడూ పరిచయం చేయలేదు. యేసయ్య, ఒక్కసారి మళ్ళీ మీ జీవ గ్రంథంలో చూడండి యేసయ్య. నా పేరు ఉంటది. నేను మీకోసం ఎంతో సేవ చేశాను కదా యేసయ్య. అవునమ్మా, నువ్వు చాలా సేవ చేసావు, కానీ నీకు స్థానం లేదు. యేసయ్య, అలా అనకండి యేసయ్య. యేసయ్య, ప్లీజ్ యేసయ్య, ఒక్కసారి తలుపు తీయండి యేసయ్య. నేను రాను, నేను రాను. అంట యేసయ్య. కాలిపోతుంది. యేసయ్య, తలుపు తీయండి యేసయ్య. అమ్మా సోని, నువ్వు పాటలు పాడి వర్షం చేసావు, కానీ నేను గొప్పగా చూపించుకోవడానికేనమ్మా. నాకు ఎప్పుడు మనస్ఫూర్తిగా ఆరాధించలేదమ్మా. ఈవిడైనా డోర్ తీసుకెళ్ళి యేసయ్య చెప్తాడు. అదేంటి యేసయ్య, మీ కొరకు నేను ఎంతలా పాటలు పాడాను. అవునమ్మా, నువ్వు పాటలు పాడావు, కానీ నన్ను భయం కష్టాలు పాడలేదమ్మా. అందుకని నీకు ఇక్కడ స్థానం లేదు. వీడికి నేనంత స్థానంలో వచ్చేస్తుంది. ప్లీజ్ యేసయ్య, ప్లీజ్ యేసయ్య, ఒక్కసారి తలుపు
నువ్వు డాక్టర్గా చాలా సేవ చేసావు, కానీ అవసరమైన చోట నువ్వు ఎప్పుడూ లేవమ్మా. డాక్టర్ అన్నది కదండి. కాదేసయ్యా, నేను చాలా మందికి ప్రాణం కూడా పోసాను కదా ఏసయ్యా. నాకు ప్లీజ్ లోపల పంపించండి ఏసయ్యా. అవునమ్మా, నువ్వు అయ్య బాబాయ్ కాదు అమ్మా వీరేష, నువ్వు ఎంతసేపు డబ్బు సంపాదించాలని చూసావు, కానీ నా మందిరంలో నువ్వు ఒక్క దినం కూడా గడపలేదమ్మా. అందుకే నీకు ఇక్కడ స్థానం లేదు. అవునమ్మా, చేసి చూడండి, ఇప్పుడు ఎంతమంది కూడా లేదమ్మా. ఏసయ్యా నేను వచ్చాను ఏసయ్యా. రామ్మా, నీకోసమే ఎదురు చూస్తున్నాను. నీలాంటి దీన మనసుల వారిదే పరలోక రాజ్యం. రామ్మా. ప్రభువా ప్రభువా అని ప్రస్తుతించుట కాదు, ఎవరైతే దీన మనస్సు కలిగి నా నా- నా యొక్క ఆజ్ఞలను అంగీకరించి అనుసరించి నడుచుకుంటారో వారికి పరలోకంలో చోటు ఉంటుందని ఈ యొక్క స్కిట్ ద్వారా మనకు తెలుస్తుంది. ఈ యొక్క